నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జానీ మాస్టర్ గారి ఇష్యూ ఆల్మోస్ట్ అందరూ పక్కన పెట్టేశారు. మర్చిపోయారని నేను చెప్పను, కాకపోతే కాస్త పక్కన పెట్టారు. బట్ వాళ్ళే మళ్ళీ దాన్ని తవ్వుకుని బయటికి తీసుకొచ్చి నలుగురు మాట్లాడుకునేలాగా చేస్తున్నారు. అది ఎందుకు ఏంటనేది మరి వాళ్ళకే తెలియాలి. మొన్న సృష్టి గారు బయటకు వచ్చారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, కొన్ని మాటలు మాట్లాడారు. నిన్న జానీ మాస్టర్ గారు వైఫ్ ఆయేషా గారు బయటకు వచ్చారు, ఆమె కూడా కొన్ని మాటలు మాట్లాడారు. జానీ మాస్టర్ గారిది ఒక్కటి కూడా తప్పు లేదు అని చెప్పారు. అఫ్ కోర్స్ వైఫ్ కాబట్టి అలా చెప్తారు అనుకోవచ్చు. మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈ విషయం ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయింది. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, సేమ్ షష్ఠి ఎందుకు వచ్చి బయట చెప్తోంది ఈ విషయం గురించి ఆ అమ్మాయి అని. ఆ అమ్మాయి బయటికి రావడానికి గల కారణం ఈరోజు ఈ అమ్మాయి ఈమె చెప్పింది. నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయేషా గారు చెప్పింది. ఆమె ఉద్దేశాన్ని చెప్పారు. బేసికల్గా షష్ఠి ఏం చెప్పింది, నాకు 6 ఏళ్ల నుంచి నేను అనుభవిస్తున్నాను అనే చెప్పారు. ఓకే, ఇక్కడ జానీ మాస్టర్ గురించి నేను సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేయలేదు. నేను ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది అంటే 2023 ఫిబ్రవరిలో ఆ షష్ఠి శర్వానో వర్మానో ఆమె జానీ మాస్టర్ దగ్గర నేను పని చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయింది. కేసు పెట్టింది ఆగస్ట్ 2024. నీకు నిజంగా లైంగిక వేధింపులు ఉన్నప్పుడు సరే, 6 ఏళ్ల నుంచి నీకు బుద్ధి రాలేదు, నీకు మైండ్ ఎదగలేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న పిల్లవి, నీకు 2023 అంటే 16 ఇయర్స్ అప్పుడు అమ్మాయికి అది జరిగిందని పోస్కో చట్టం కింద పెట్టారు. కానీ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది 2024. అంటే అప్పటికి ఎన్ని ఇయర్స్, 8 ఇయర్స్ అంటే 24 వచ్చి ఉంటాయి అమ్మాయికి. 16 ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నప్పుడు 8 ఇయర్స్ పనిచేసింది అమ్మాయి. 7 ఇయర్స్ పనిచేసి వెళ్ళిపోయిన అమ్మాయి 2024 ఆగస్ట్లో కేసు పెట్టింది కదా. సో 2023లో ఎందుకు పెట్టలేదని ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు అప్పుడు పెట్టలేదని నేను అడగట్లా. ఓకే, 2023లో నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చే ముందు ఆయన ఇలాంటి వాడు, అందుకే నేను బయటకు వచ్చేస్తున్నాను అని అప్పుడు కూడా ముఖానికి స్కార్ఫ్ కట్టుకునే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 7 పేజెస్ 8 పేజెస్ షీట్ రాసి తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి ఝాన్సీ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి, నేను అప్పుడు ఈయన వల్ల ఇట్లా బయట పెడుతున్నానండి, ఈయన వల్ల ఇలా జరిగింది, ఇండస్ట్రీకి సంబంధించిన ఆడపిల్ల ఎదుర్కొన్నదే కదా, ఇండస్ట్రీకి ఇలా జరిగింది అని ఆ రోజు వెళ్ళి ఆరోపణ చేస్తుంటే 2023లో 1 ఇయర్ టైం ఎందుకు తీసుకున్నారు? 1 ఇయర్ నుంచి అమ్మాయికి పుష్ప 2 1 ఇయర్లో జరిగింది చెప్తాను. ఇప్పుడు అమ్మాయి వచ్చేసాక ప్రతి ఒక్కరు అమ్మాయికి ఒక సినిమా ఆఫర్ వచ్చింది పుష్ప 2లో. పుష్పలో చేసింది, జానీ మాస్టర్తో కలిపి పుష్పలో చేసింది. పుష్ప 2లో ఆఫర్ వచ్చింది గణేష్ మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. దానికి కార్డ్ కావాలి, డాన్సర్ కార్డ్ కావాలి, కొరియోగ్రాఫర్ కార్డ్. ఆ కార్డ్ కోసం అప్లై చేసింది. ఆ టైంలో జానీ మాస్టర్ ఆ డాన్సర్స్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్. ఈయనకి నిజంగా ఆమె మీద దుర్బుద్ధుండి పెళ్లి చేసుకోలేదు, నేను చెప్పిన మాట వినలేదు, నా వైఫ్ వెళ్ళి మతం మార్చుకోమని చెప్పినా వినలేదు అని కక్ష ఉండుంటే ఈయన ఎందుకు వెళ్ళి ఆ అమ్మాయి కార్డు ఇవ్వండి అని చెప్తాడు? ఇంకో రకంగా కూడా ఆలోచిద్దాం. ఈయనకు అమ్మాయి మీద ఇష్టం ఉంది కాబట్టి ఇలా ఇచ్చితే ఆ అమ్మాయి మళ్ళీ నా దగ్గరకు వస్తుందేమో అన్న ఆలోచనతో ఇచ్చుంటాడు అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా కార్డు ఇప్పించి ఉండొచ్చు, ఆయన ప్రెసిడెంటే. ఈ అమ్మాయి చేత నువ్వు కార్డు అప్లై చేసేయి, ఏదో ఒక సినిమా అని చెప్పి కార్డు కావాలని చెప్పి నేను ఓకే చేసేస్తాను అప్పుడు కూడా చెప్పుండొచ్చు, బికాజ్ అమ్మాయి అప్పుడక్కడే ఉండింది. సో ఆ అమ్మాయి కార్డు ఇవ్వద్దు అని చెప్పి అసోసియేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ మాట్లాడారంట, ఇవ్వద్దు అని. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఆ వర్క్ కల్చర్లో బిహేవ్ చేసి దాని ఏమంటారు అఫైర్స్ గురించి కానీ వాటి వల్ల, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయికి ఉండే టాలెంట్ మిగతా కొరియోగ్రాఫర్ని కూడా ఎదగనివ్వరేమో అని వేరే కొరియోగ్రాఫర్ అనుకున్నారంట. అది మనకు నిజంగా తెలియదు. ఓకే, దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద స్టేట్మెంట్స్ విచ్ షీ పాస్. అంటే మీరు అనర్గళంగా అలా మాట్లాడేస్తుంటుంటే నేను మధ్యలో బ్రేక్ వేయలేదనుకోండి, చెప్పండి, యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా ఉంటది. మళ్ళీ యాక్సెప్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడాను అనుకో, అది చాలా మందికి నెగిటివ్ గా కూడా అనిపించవచ్చు. మైట్ బి, దట్ మీ పర్సెప్షన్ కాబట్టి రైట్, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది జనాలది. కాకపోతే నేను ఒకటి చెప్తా, 1 ఇయర్ ఆమె ఎందుకు కేసు పెట్టలేదు అన్న దానికి ఉన్న రీజన్స్ ఏంటి అని అంటే, మీరు అన్నట్టుగా కార్డు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎవరు ప్రెసిడెంట్ గానో లేకపోతే హెడ్ అసోసియేషన్ మెంబర్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు మీ వెర్షన్ లో ఉండింది. దానికి హెడ్ ఎవరు? జానీ మాస్టర్. ఇప్పుడు జానీ మాస్టర్ త్రూ చెప్తున్నాడంటే నాకు ఇష్టమే సంతకం పెట్టాడు, బట్ మెంబర్స్ అయితే వద్దన్నారు. నో, అది కాదు అన్నది. అందరూ వద్దంటున్నా కూడా ఈయన వాట్సాప్ గ్రూప్ లో అమ్మాయి నిన్న వాయిస్ నోట్స్ అన్ని రిలీజ్ చేసింది ప్రెస్ కి.
జానీ మాస్టర్ పెట్టింది, వీళ్ళు పెట్టింది, ప్రతి ఒక్క వాయిస్ నోట్ రిలీజ్ చేస్తే దాంట్లో జానీ మాస్టర్ అమ్మాయికి టాలెంట్ ఉందండి, ఆ అమ్మాయికి మా దాని నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి వేరేగా బతకాలనుకుంది, మా గ్రూప్లో నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. వాయిస్ నోట్లో ఉన్నదే ఇది. వాయిస్ నోట్లో ఉన్నది క్లియర్ కట్గా ఏముంది, ఆ అమ్మాయి మా దాని నుంచి వెళ్ళిపోవడానికి ఆమె పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, బట్ ఆ అమ్మాయి టాలెంట్, వర్క్ ఎక్కడైనా వర్కే. ఆ సినిమా అంటే మీరు చేయట్లేదు కదా సార్, మీరు చేయట్లేదు కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే నేను చేయకపోతే ఏంటండి, వాళ్ళు నన్ను పిలవలేదు, ఆ సినిమాకి నేను అవసరం లేదనుకున్నా, నన్ను పిలవాల. ఆ అమ్మాయిని పిలిచారు అసోసియేట్ కొరియోగ్రాఫర్గా, ఇంకో కొరియోగ్రాఫర్కి అసిస్టెంట్గా. నేను కార్డు ఆమోదిస్తున్నానని చెప్పి ఆయన స్టాంప్ వేసి కార్డు ఇచ్చేశారు. ఇచ్చిన నెక్స్ట్ డే వెళ్ళి కేసు పెట్టింది. నెక్స్ట్ డే కార్డు తీసుకున్న తర్వాత కూడా కేసు పెట్టారు అంటారు మీరు. నో నిజంగా నువ్వు అంత బాధితురాలివైతే, ఇప్పుడు అమ్మాయి నేను బాధపడలేదని నేను ఎక్కడ చెప్పట్లేదండి. ఎస్ షీ సఫర్డ్. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సిగ్గు విడిచి నన్ను వాడు అక్కడ టచ్ చేశాడు, నాతో ఇలా బిహేవ్ చేశాడని ఎవరు చెప్పరు, దట్ ఐ అగ్రి. కానీ నువ్వు అది మొదట్లోనే కట్ చేయొచ్చు కదా. మొదట్లోనే కట్ చేసి నువ్వు బయటకు వచ్చి, ఇప్పుడు ఎట్లాగో నువ్వు వేరే కొరియోగ్రాఫర్ల దగ్గరే పనిచేస్తున్నావుగా, జానీ మాస్టర్ ఒక్కరే కాదు కదా ప్రపంచం అంతా కొరియోగ్రాఫర్లో, వేరే వాళ్ళు ఉన్నారు కదా, శేఖర్ మాస్టర్ ఉన్నారు, గణేష్ మాస్టర్ ఉన్నారు, విజయ్ మాస్టర్ ఉన్నారు, బెన్నీ మాస్టర్ ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలామంది మాస్టర్లు ఉన్నారు. ఆ అమ్మాయి డీలో పనిచేస్తున్నప్పటి నుంచి అమ్మాయి టాలెంట్ తెలుసు, హౌ షీ డాన్స్ అనేది. నువ్వు అక్కడే కట్ చేసి వచ్చి ఉంటే ఆ ఫ్యామిలీ ఎలాంటిది అనేది ప్రపంచం అంతా తెలిసి ఉండేది కదా. మళ్ళీ అదే అడుగుతాం మిమ్మల్ని, ఆ రోజు చెప్పలేదు కాబట్టి ఈ రోజు చెప్పకూడదా? చెప్పడం వేరండి, బయటకు వచ్చి ఎవరు చెప్పమంటున్నారు? నువ్వు కట్ చేసి వచ్చి ఉంటే నీకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వర్షన్ నుంచి వింటే ఆమె బయటకు వచ్చేసారు, ఏదైతే ఒక ఇబ్బంది ఫీల్ అయ్యిందో ఆమె బయటకు వచ్చేసింది. 6 ఏళ్ల తర్వాతనా? ఎప్పుడో ఒకప్పుడు తనకు నచ్చలేదండి, వచ్చింది. అదేనండి, ఆ నచ్చడం అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఉండాలి కదా. ఇంతకు ముందు మనం వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెబుతారు. నిజంగానే కెరీర్ లో ఎదుగుదల ఉండాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, మీరున్నారు ఒక మంచి అనలిస్ట్ గా ఎదగాలనుకుంటున్నారు, ఆపర్చునిటీస్ కోసం ఇప్పుడే చూస్తున్నారు అని అనుకుందాం. ఓకే, నేను అమ్మాయినే కావచ్చు, కాకపోతే కొంచెం సీనియారిటీ ఉన్న ఒక యాంకర్ గడ వర్క్ చేస్తున్నప్పుడు రాహుల్ గారు పలానా టైంకి రండి, మీకు ఆ టైం కుదరచ్చు కుదరకపోవచ్చు, ఓకే, బట్ నేను చెప్పిన టైంకే మీరు రావాలి, మీకు అవసరం, మీది అవసరం అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓ మాట అనలేరు, అమ్మో రేపు పిలుస్తుందో పిలవదో అని. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కెరీర్లో ఈ ఒడిదుడుకులు అనేవి కామన్ అండి. ఖచ్చితంగా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఇక్కడ ఖండించాలి. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నది వర్క్ ఎథిక్స్ గురించి. ఆ అమ్మాయి చెప్పింది సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది నాకు వర్క్ కల్చర్ లో అని. అదే మీకు ఎలా చెప్తున్నాను అంటే ఇంతమంది కెమెరాల ముందు లైట్ మెన్ ఉంటారు, వర్క్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్కడ జరిగింది అనేది సెట్స్ లో, అక్కడ వర్క్ చేసిన అవును జానీ మాస్టర్ కొట్టారు అని చెప్పాను. ఎవ్వరు చెప్పలేదండి, చెప్పుంటే జానీ మాస్టర్ అసలు బెయిల్ ఇవ్వరు. ఆయన కూడా కండిషన్ బెయిల్ ఇవ్వలేదు, ఆయన 75 రోజుల్లో 68 రోజులు ఎన్ని రోజులు ఉండి బయటకు వచ్చారు. అలాంటి సాక్ష్యాలు లేకపోయి ఉంటే ఆయన ఒక్క రోజు కూడా జైల్లో ఉండి ఉండేవారు. యాజ్ పర్ ద లా ఒక సెలబ్రిటీ సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో, బికాస్ ఆయనకుంటే పలుకుబడితో ఏమైనా చేస్తారేమో. దట్ ఈస్ వాట్ ఆమె సాక్ష్యం ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు. షీ సెడ్ నాకు ఇంత జరిగిందని ఒక స్టేట్మెంట్ రాసి, ఇక్కడ విక్టిమ్ కాదండి, లేడీ విక్టిమ్ కసి ఆబ్వియస్లీ ఏమీ లేకుండానే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. తర్వాత ఈ అమ్మాయి సేకరించింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి. ఆయన కూడా ఏమంటున్నారు, ఆయన కూడా ఏం చెప్పారు, ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ చేయాలని చెప్పలేదు. నో హి డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్. అంటే చేశారు కదా, హి డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ దట్ హి డిడ్ ఇట్. ఆయన చేశానని ఆయన ఒప్పుకోవట్లేదు. 70 రోజులు ఎందుకున్నారు జైల్లో? అదే చెప్తున్నానండి, 70 రోజులు ఎందుకున్నారంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ పోస్కో కింద. పోస్కో అంటే ఏంటి, మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడానికి పాల్పడ్డాడు, అంటే మైనర్ బాలికల కిందకు వస్తుంది. సాక్ష్యాలు ఏదో ఉండుంటేనే కదా సాక్ష్యం అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయాలి అమ్మాయి. అదే చెప్తున్నానండి, పోస్కో చట్టం కింద 60 రోజుల వరకు బెయిల్ ఇవ్వడానికి లేదు యాజ్ పర్ ద రూల్. అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెడితే, ఒక్కసారి లోపలికి వెళ్ళాక యాజ్ పర్ ద రూల్ 60 డేస్ వరకు బెయిల్ ఇవ్వరు. అది ఉంది చట్టంలో లా అది. ఎందుకంటే ఏమి చేశారో చేయలేదు అనేది ఫ్యూచర్ లో ప్రూవ్ అవుతుందని ఆయన కూడా చెప్పాడు. ఇక్కడ ఏం చేశారో చేయలేదో పక్కన పెడితే, నా ఓన్లీ పాయింట్ ఒకటే ఏంటంటే, నీకు నచ్చనప్పుడు అసలు మీడియాకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, ఇంకోరు చేయాల్సిన పనే లేదు. నీకు నచ్చలేదు కదా, నీకు నచ్చకపోతే నువ్వు అక్కడి నుంచి పక్కకు తప్పుకొని వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళి వర్క్ నేర్చుకుంటే కార్డు వచ్చిండేది. అప్పుడు జానీ మాస్టర్కి నువ్వు ఆయన అడిగింది నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీ కార్డు ఇవ్వలేదు అని నువ్వు ధైర్యంగా కంప్లైంట్ చేయొచ్చు అప్పుడు, బికాస్ హెరాస్మెంట్ చేశాడు కాబట్టి. కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు నీ
కార్డ్ కోసమో నీ ఎదుగుదల కోసమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు అణిగి మణిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు బయటకు అప్పుడు వచ్చి ఆయన అణిగిమణిగి ఇంకా ఉన్నారు కాబట్టి లైఫ్ లాంగ్ అణిగిమణిగి ఉండాలి. లైఫ్ లాంగ్ అణిగి మణిగి ఉండాలని లేదంటే ఎవ్వరు ఇలా అనట్లేదండి. లేదంటే ఇలా బయటకు మాట్లాడినందుకు వచ్చి నన్ను నా మీద కమెంట్స్ వస్తాయి, ఇలా మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని చాలా మంది నో దీంట్లో నన్ను పొగడాల్సిన పనే లేదండి. సింపుల్. ఇప్పుడు నాకు అలాంటి అన్యాయం జరిగినా కూడా ఒక సింపుల్ రీజన్, ఒక అమ్మాయి నో అంటే నోయేగా, అదే అబ్బాయి నో అంటే నోయేగా. మరి అబ్బాయి నో అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరు? జానీ మాస్టర్ నో అంటుంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? కోర్టు తేల్చుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ వెయిటింగ్. అందుకే నేను కూడా చెప్తున్నా, వాళ్ళు వచ్చి మాట్లాడారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదండి. ఎవరి దగ్గర మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడకూడదు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను, మేము ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మేము ఏమైనా చెయ్యొచ్చు, లేకపోతే మీరు మా వాసాలు లెక్కెడుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే నీకు నిజంగా నచ్చలేదు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వైఫ్ బిహేవియర్, వాళ్ళ ఫ్యామిలీ బిహేవియర్, నువ్వెందుకు ఆడియో రికార్డ్ చేసావు, నాకు జానీ మాస్టర్ ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే దీనికి చెప్పండి, షష్ఠి వర్మ ఆడియో రికార్డ్ లీక్ అయింది, అది అందరూ విన్నారు. దాంట్లో అమ్మాయి ఏం చెప్పింది, నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టము, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక ఆడియో రికార్డ్ నాదే అని కూడా చెప్పింది. నాకు నిజంగానే ఆయన అంటే ఇష్టం అని చెప్పిన అమ్మాయి కాంట్రడిక్ట్ చేసి నెక్స్ట్ మినిట్ లో కేసు పెట్టింది. సి ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది, అసలు వాట్ షీ వాంట్స్ టు ప్రూవ్ అనేది అమ్మాయికి క్లారిటీ లేదు. ఆ అమ్మాయి ఏమంటుంది, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను ఇచ్చాను, నాకు వాళ్ళు నివేదిక ఇస్తానన్నారు కదా. ఇప్పుడు సేమ్ ఝాన్సీ గారు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎవరైతే ఆ ప్యానెల్లో ఉండే సభ్యులు ఉంటారో, మరి శ్రీరెడ్డికి జరిగినప్పుడు ఎవరెందుకు మాట్లాడాల, గాయత్రికి ఎందుకు జరిగినప్పుడు ఎవరెందుకు మాట్లాడలేదు, గాయత్రి మన ఫిదా సినిమాలో నటించిన అమ్మాయికి ఎందుకు మాట్లాడాల, శ్రీరెడ్డి కూడా కాస్టింగ్ కోచ్ గురించి అంతంత పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పింది కదా. జానీ మాస్టర్ ఇస్ ఏ కొరియోగ్రాఫర్. శ్రీరెడ్డి చెప్పిన పేర్లు ఇంతమంది ఉన్నాయి. శ్రీరెడ్డి కూడా ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి కాస్టింగ్ కౌచ్ జరుగుతుందండి, నాకు అన్యాయం జరిగింది, నన్ను సినిమాలో తేజ గారి సినిమాలో బుక్ చేసుకొని కూడా నన్ను తీసేశారు, తెలుగు వాళ్ళకి యాక్టింగ్ రావట్లేదు. అమ్మాయి బిహేవియర్ వల్గర్గా బిహేవ్ చేసిందా, వియర్డ్గా బిహేవ్ చేసిందా, జనాలకు అసహ్యకరంగా బిహేవ్ చేసిందా పక్కన పెడితే వాట్ ఈస్ ద కంటెంట్, కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది, నన్ను ఇట్లా వాడుకొని వదిలారు, అప్పుడు ఎందుకు ఈ ప్యానెల్ స్పందించలేదు? ఇప్పుడు షష్ఠి వర్మ కేసుని ఇంత లైమ్ లైట్లో తీసుకొచ్చి ఒక కొరియోగ్రాఫర్ అతను తప్పుందా లేదా కోర్టు తెలుస్తుంది, వీళ్ళు నివేదిస్తే ఏం తెలియదు, కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టులో సాక్ష్యాధారాలు ఉండాలి. ఇప్పుడు భార్గవ్ చేతిలో అట్లాగే జరిగింది కదా, భార్గవ్కి 20 ఏళ్ళు జైలు శిక్ష పడిందా, వాడు బయటకు వచ్చినా కూడా దట్ కోర్టు విల్ డిసైడ్. బట్ వాళ్ళందరి విషయాల్లో మీరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు షష్ఠి వర్మ కేసు, జానీ మాస్టర్ వెనకాల ఎందుకు మీరు అంత ప్లానింగ్ గా ఉన్నారు అనేది క్వశ్చన్ చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను, శ్రీరెడ్డి విషయం ఎప్పుడు జరిగింది? ఇది 6 years బ్యాక్, 5 years బ్యాక్ కదా. గాయత్రి గుప్తా దానికన్నా ముందు ఫిదా సినిమా రిలీజ్ 2015-16 ఆ టైంలో. అప్పుడు ప్యానెల్ లేదా, అప్పుడు మా ఎలక్షన్స్ లేవా, అప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేదా, అప్పుడు ఝాన్సీ గారు లేరా, ఆర్ ఎల్స్ సమ్ ఎక్స్ లేడీస్ ఎవరు లేరా? ఫెమినిస్టులు ఉంటారు కదా చాలా మంది మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు కూడా అమ్మాయిలేగా. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గర్ల్స్. సో వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా మూసుకొని ఉండాలంటారు మీరు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదండి, అది నా క్వశ్చన్. ఇప్పుడు అది కూడా పాయింట్ తీసుకురావాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది.